Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 19కి సంబంధించి కెమిస్ట్రీలో కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉంచేటువంటి వీడియోస్తో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే మంచి మార్క్స్ సాధించడంతో పాటు కొంత కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. సో మీకు తెలిసినటువంటి ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ions and OH- ions present in water is called ionic product of water. వాటర్లో ఉన్న H+ ion concentration, OH- ion concentration is equal to H+ concentration into OH- concentration. Kw value is equal to 1.0 into 10⁻⁻14 mole square by liter square. ఆ వాల్యూ గుర్తుపెట్టుకుని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ డిఫైన్ pH and calculate the pH of 0.001 molar HCl అని అడిగారు. సో ఇప్పుడు pH అంటే డెఫినేషన్ రాసి ప్రాబ్లం చేయాలి. ద నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ ion concentration in a solution is called pH అనమాట. pH is equal to ఫార్ములా -log of H+ concentration. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం విషయానికి వస్తే HCl కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, అంటే నథింగ్ బట్ H+ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు? 0.001 అని ఇచ్చారు, అంటే 10⁻³ అని రాసుకున్నాం. pH ఈజ్ ఈక్వల్ టు -log of H+ కాన్సన్ట్రేషన్ కాబట్టి -log of 10⁻³ బేస్ 10 అయ్యింది. -3 ఫ్రంట్కి వచ్చేస్తే -3 ఇంటూ log 10 బేస్ 10, log 10 బేస్ 10 వాల్యూ 1 కాబట్టి 3 1 జా 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అక్కడ మోల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్ అని అడిగారు. N ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా W/GMW. వెయిట్ 540 ఇచ్చారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గ్లూకోజ్కి 180, 0 0 క్యాన్సిల్, 18 టేబుల్ 3 times అయింది. గ్లూకోజ్కి 180 ఎలా వచ్చిందో ఇక్కడ ఈ బాక్స్లో మెన్షన్ చేసాను చూడండి. 6 కార్బన్స్ 6 12 జార్, అలాగే 12 హైడ్రోజన్స్ 12 1 జార్, 6 ఆక్సిజన్ 6 × 16, ఓవరాల్గా మనకి 180 అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 molar Na2CO3 అని అడిగారు. N ఈజ్ ఈక్వల్ టు W/GMW అనే ఫార్ములా రాసుకుంటాం. సో N అంటే ఎంత? 0.1 ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు W బై అక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంతో కనుక్కుందాం. Na2CO3కి 2 × 23 ప్లస్ 1 × 12 ప్లస్ Na2CO3 కదండి 3 × 16, ఓవరాల్గా 106 వస్తుంది. అంటే ఇక్కడ W/106 అని వేసాం కదా, అప్పుడు W ఈజ్ ఈక్వల్ 106 × 0.1 10.6 అయింది. నెక్స్ట్ క్వశ్చన్, అక్కడ ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చారు CH2O, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమన్నారు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 90 అని ఇచ్చారు. సో ఇప్పుడు ముందు మనం గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 90 అని రాసుకుని ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కున్నాం మనం. కార్బన్కి 1 × 12, హైడ్రోజన్కి 2 × 1, ఆక్సిజన్కి 1 × 16, ఓవరాల్గా 30 అయింది. ఇక్కడ N వేరు, అక్కడ N వేరు. ఇక్కడ N అంటే నెంబరు, అక్కడ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ N అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ 90/33 అయింది. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఫార్ములా ఏంటంటే కనుక మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా N టైమ్స్ CH2O 3 times, 3తో మల్టిప్లై చేస్తే C3H6O3 అయిందనమాట. నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. OF2లో ఓకి ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. X అనుకుందాం. 1 × X ప్లస్ 2 × ఫ్లోరిన్కి -1, ఓవరాల్గా 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడు X - 2 ఈజ్ ఈక్వల్ టు 0, X ఈజ్ ఈక్వల్ టు +2 అయింది. నెక్స్ట్ KMnO4లో Mnకి ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో Mnకి X అనుకుంటాం. పొటాషియం Kకి +1 కాబట్టి 1 × +1 ప్లస్ 1 × X ప్లస్ 4 × ఆక్సిజన్కి -2 ఈజ్ ఈక్వల్ టు 0, 1 + X - 8 ఈజ్ ఈక్వల్ టు 0, X ఈజ్ ఈక్వల్ టు +7 అయింది. నెక్స్ట్ Cr2O7 - 2లో Crకి ఫైండ్ అవుట్ చేయాలి. Crకి X అనుకుంటాం. 2 × X ప్లస్ 7 × ఆక్సిజన్కి -2 ఈజ్ ఈక్వల్ టు -2. అప్పుడు 2x - 14 ఈజ్ ఈక్వల్ టు -2, 2x ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. X ఈక్వల్ టు +6 అయిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఏం చెప్తుందంటే, ద ప్రెజర్ ఎక్సైటెడ్ బై
mixture of non-reacting gases is equal to sum of the partial pressure of component gases అని చెప్పింది అనమాట. అంటే ఏదైనా ఒక గ్యాస్ మిక్చర్లో 2 or more గ్యాసెస్ ఉంటే మొత్తం టోటల్ ప్రెజర్ అనేది ఇండివిజువల్ గ్యాసెస్ యొక్క ప్రెజర్ టోటల్కి ఈక్వల్ అవుతుంది. P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అండ్ సో ఆన్ అని రాస్తాం అనమాట. అర్థమైంది కదా. ఇలాగా మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అయితే మన ఛానల్లో ఉంచేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఈజీగానే అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను. సో P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అండ్ సో ఆన్ అని రాయాలి. నెక్స్ట్ మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.